మనందరి ప్రియతమ నాయకుడు బెజవాడ క్రీనీడలో గతమెంతో ఘనమైన బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో మసకబారిపోయినటువంటి మచిలీపట్నం భవిష్యత్తు వర్తమానం అయితే లేదు. బందరు చరిత్ర తిరగరాద్దాం, బందరుకు పాత రోజుల్లో ఉన్నటువంటి ఉజ్వల భవిష్యత్తుని తీర్చిదిద్దుదాం. ప్రతి పనికి బందరుకు ఏది కావాలంటే పూర్వ వైభవం తేవటానికి ప్రతి అడుగుకి నేను శ్రీకారం చుడతాను అని చెప్పని నాకంటే వయసులో చిన్నవాడైనా మనందరి గుండెల్లో సుస్థిరమైనటువంటి బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన ప్రియతమ సోదరుడు, మన బిడ్డ, మన తమ్ముడు, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైపోయాడు. కానీ లేదంటే ఇన్ని వేల మంది ముందు 100కి 100% నే పుట్టిన గడ్డకి ఇంత వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాదాభివందనం చేయాల్సిందే. కానీ నాకంటే వయసులో చిన్నవాడవటం వల్ల చేతులెత్తి మొక్కుతున్నాను ఆయనకి. జగన్ గారు నవ్వుతున్నాడు. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? నేనేమన్నా సొల్లు కబుర్లు చెప్తున్నానా? జగన్ గారి దగ్గర ఏమన్నా మార్కులు కొట్టేటానికి మాట్లాడుతున్నానా? బందరికి మేలు చేస్తానికి వచ్చాడో రాలేదు ఆయన? నాలుగేళ్లు ఎదురు చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బందరు గడ్డ మీద కాలు పెడతాడా అని. జోగి రమేష్ను చూసినా, సింహాద్రి రమేష్ను చూసినా, కొడాలి నానిని చూసినా, మైలవరం ఎమ్మెల్యేని చూసినా, ఉదయభాను చూసినా, ఎల్లంపల్లి సీను చూసినా, రక్షణ నిధి చూసినా, వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు కొద్దిగా ఈర్ష్య కలుగుతూ ఉండేది. మనం జగన్ గారికి ప్రేమిస్తున్నాం కదా, మన ఊరు ఎందుకు రాడు అని చెప్పని ఏదో ఒక బటన్ నొక్కుతాకి మా ఊరు కూడా రావయ్యా అని అడుగుతూ ఉండేవాడిని. ఏదో ఒక బటన్, నీ ఇష్టం, ఆటో ఓడికి డబ్బులా, మత్స్యకారు భరోసానా, అమ్మ ఓడా, ఆసరానా, ఏదో ఒక దానికి మా ఊరు రావయ్యా అన్నాడు. నాని ఒకటే, మీ ఊరు వచ్చినప్పుడు పాదయాత్రలో చెప్పాను, మీరందరూ కూడా మీ భూ పోరాటాన్ని, మీ భూములు నిలుపుకునేదానికి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు 2 సార్లు మీకు మద్దతుగా వచ్చినప్పుడు మీకు నిలబడి చెప్పాను. ఎన్నికల్లో పేర్ని నానికి, బాలసౌరికి ఓటు అడుక్కుంటాకు వచ్చినప్పుడు చెప్పాను, మీ ఊరు పోర్టు నేను కట్టి తీరుతాను. ఆ మాట నిలబెట్టుకునేప్పుడు, పోర్టు పనులు మొదలెట్టేప్పుడు మాత్రమే నీ గడ్డ మీద కాలు పెడతాను అని చెప్పాడు. ఇవాళ రాముడు, లక్ష్మణుడు, మునులు యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు ఎలా అయితే యజ్ఞాన్ని భగ్నం చేయటం కోసం రక్తం, చీము ఎట్లా అయితే కుండలతో పోసి పాడు చేయడానికి ప్రయత్నం చేశారు, 4 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు బందరు పోర్టు అడుగు ముందుకు పడనివ్వకుండా హైకోర్టులో 4, సుప్రీంకోర్టులో 2 దావాలేసి తిప్పి మీరు అనొచ్చు 4 ఏళ్ళు ఎందుకు పట్టింది అని. ఆ మధ్య మహేష్ బాబు సినిమా వచ్చింది. ఏం సినిమా? దాంట్లో లోడెత్తను రా, చెక్ పోస్ట్ టైం అవుతుంది అంటాడు. ఏం సినిమా అది? లోడెత్తరా, టైం అయిపోతుంది అంటాడు ఒక ఆయన. ఆయన ఉండటం వల్ల ఇన్నాళ్ళు 4 ఏళ్లు పట్టింది. చంద్రబాబుకి ఎక్కడ బలం ఉందో మనకు తెలుసు కదా. నక్క చిత్తులు చంద్రబాబుకి ఎక్కడ బలం ఉంది?
ఎక్కడ బలం ఉంది? జనంలో బలం ఉందా? మీలో ఉందా? ఎక్కడుంది? ఎక్కడ? లోడెత్తరా అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, 4 ఏళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కానీ మనకు బందరికి కోర్టుల్లోంచి ఆ దావాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఇన్నేళ్లకి మనోళ్ళ కొంతమంది మాట్లాడుతున్నారు 5 ఏళ్ళు బాగా అనుభవించేసిన వాళ్ళు ఏమనంటే 4 ఏళ్ళు ఏం చేశారు, నిద్రపోయారని. 4 ఏళ్ళు మీరు పెట్టినటువంటి కోర్టుల్లో తెచ్చిన స్టేలన్నీ కూడా తప్పుకుని అన్ని కూడా చిక్కుముళ్ళు ఎప్పదీయటానికి మొక్కబోని ధైర్యంతో జనాన్ని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి, మొండోడు కాబట్టి, మీరెన్ని తిప్పలబడినా ఎన్ని చిక్కుముళ్ళేసినా అన్ని విడదీసి జయించాడు. ఇవాళ తన పంతాన్ని నెగ్గించుకుని ఇవాళ బందరు వాసులకి కలైనటువంటి, మనందరి కలైనటువంటి బందరు పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవానికి బందరు గడ్డ మీద కాలు పెట్టాడు. మీ అందరికీ చూశారా? అక్కడ పూజ చేసి, సముద్రుడికి పూజ చేసి, గంగమ్మ తల్లికి సముద్రుడికి బట్టలిచ్చి పనులు ప్రారంభోత్సవం చేయటం అనేది. ఇవాళ ఒక పేపర్ అతను రాస్తున్నాడు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉందనగా బందర్ పోర్టు గుర్తుకొచ్చిందా నీకు, ఇప్పుడు వచ్చావు శంకుస్థాపనకి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ పేపర్ అతనికి చెప్తున్నాను, 2014లో మీ ఫ్రెండ్ గెలిచాడు కదా, జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కదా, బందర్ పోర్టుకి ఎప్పుడు శంకుస్థాపన చేశాడో తెలుసా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే మాట్లాడేది. మొన్న రాశావు కదా మా ఊరి మీద కడుపులో మంటంతా, ఎప్పుడు చేశాడు తెలుసా? 2019 మార్చి 7వ తారీఖున, అంటే ఇంకో వారం రోజుల్లో నామినేషన్లు వేస్తానంటే శంకుస్థాపన చేశాడంట. రాధాకృష్ణ మన నమ్మమంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మన పోర్టుకు పనులు ప్రారంభోత్సవం చేయడమేమో కానీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇనో ప్యాకెట్లు తాగలేక చచ్చిపోతున్నారు. మొత్తం అంతా కూడా ప్యాకెట్లు అసలు మార్కెట్లో టైట్ అయిపోయినాయి. ఏంటి అంటే తెలుగుదేశం మొత్తం అందరూ కూడా కొనుక్కెళ్ళిపోతున్నారు ఇనో ప్యాకెట్లు అని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఈ బందరు వాసులకి 4 మాటలు చెప్పారు. మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను నానిని అడిగాను, మీ ఊళ్ళో పేదోళ్ళు ఉన్నారా అని అడిగాను. అన్నారు బాగా ఉన్నారు సార్ అన్న. ఇళ్ల స్థలాలు ఏమన్నా చంద్రబాబు ఇచ్చాడా అని అడిగారు. ఈ భలే వాళ్ళు సార్ మీరు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏంటి ఇళ్ల స్థలాలు ఇటు ఏంటండి, ఎక్కడ మాటలు మీరు? ఆ జన్మకి ఎప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, ఏనాడన్నా ఎవరికన్నా సెంటు భూమి పట్టా ఇచ్చింది ఎక్కడ ఉందా అండి? మీరు కొత్తగా మాట్లాడతారండి ఇవన్నీ. అదేమన్నా రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డికి ఒక కొడుక పేదోళ్ళ కోసం పట్టించుకుంటాకి, పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటాకి అంటే ఎంతమంది ఉంటారన్నాడు. ఓ 10,000 పైచీలకు మంది చంద్రబాబు కాగితాలు పెట్టారండి మున్సిపల్ ఆఫీసులో, అర్జీలు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులో అంటే ఆయన చెప్పారు ఆ రోజు. నేను దారిలో నానిని అడిగాను, ఈ ఊళ్ళో ఇల్లు లేని స్థలాలు కావాల్సినటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉంటారు అని. ఓ 10,000 పైచీలకు ఉంటారనుకుంటా అండి. అప్లికేషన్లు పెట్టారు పాత గవర్నమెంట్లో, చంద్రబాబు గవర్నమెంట్లో అని చెప్పాడు. నేను ఈరోజే మీకు మాటిస్తున్నాను, మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం రాగానే 10,000 కాదు 15,000 కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి పొలాలు కొని స్థలాలు పంచిపెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని బందరు నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు మీరు కొన్నారో తెలుసా సార్ మీకు? సుమారుగా 450 ఎకరాలు ఈ నియోజకవర్గంలో భూమి కొనుగోలు చేసి 5,750 మందికి 34 పంచాయతీల్లో దాదాపుగా 34, ఇంకొక 3 పంచాయతీలు 4 పంచాయతీల్లో జగనన్న ఫస్ట్ ఫేజ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది. మిగతా అన్ని కూడా 5,750 మందికి
బందరు మున్సిపాలిటీలో 19,340 మందికి వెరసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దయతో, జగన్మోహన్ రెడ్డి గారి చల్లని దీవెనలతో, ఆయన సంతకంతో బందర్లో ఇచ్చిన పట్టాల సంఖ్య 25,090 పట్టాలు ఇప్పటికీ పేదవాళ్ళకి ఇవ్వటం జరిగింది. సాధారణంగా ఎవడైనా రాజకీయ నాయకుడు కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చి పేరు పెట్టుకుంటారు. పేరు నాని గడి పట్టాలు ఇస్తే పేరు నాని నగరం, పేరు నాని కాలనీ అని. అంటే ఒక 10 ఇళ్ళో, 50 ఇళ్ళో, 100 ఇళ్ళో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.